హరే కృష్ణ. ఇప్పుడు ధర్మరాజు భీముడితో అంటాడు, మాట్లాడితే యుద్ధానికెళ్దాం అంటావు. మన దగ్గర ఏముందని యుద్ధానికెళ్ళడానికి? సైన్యము లేదు, ఆయుధాలు లేవు, అస్త్రాలు లేవు, ఏమీ లేవు. మనం ఎలా ఎళ్తామని అంటాడు. అంటే ఇంకా అటువైపు ఉన్నది ఎవరో తెలుసా అని ధర్మరాజు చెప్తాడు. భీష్మాచార్యులు, కృపాచార్యులు, ద్రోణాచార్యులు ఉన్నారు. వాళ్ళంతా పెద్దవాళ్ళు. వాళ్ళని ఎదిరించి మనం ఉండగలమా అని ధర్మరాజు అంటాడు. ఇప్పుడు భీముడు అంటాడు, ఇలా ఉంటే 13 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు యుద్ధం చేయలేవన్నయ్య. ఇలా వాళ్ళు గడ్డి పరక మొలిచే చోటు కూడా మనకివ్వరు. ధర్మం ధర్మం అని అంటావని అంటూ ఉన్న సమయంలో ఇంకా అర్జునుడు వస్తాడనమాట. అర్జునుడు వచ్చి ధర్మరాజు చెప్పిన వాటికి ఆలోచిస్తాడనమాట. మన దగ్గర అస్త్రాలు లేవు, అన్నయ్య అన్నది కూడా కరెక్టే కదా, మనం ఇవన్నీ సంపాదించినాక అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండంగా ఇంకా అర్జునుడికి ఒక ఆలోచన వస్తుంది అనమాట. మన దగ్గర ఇవి లేవు, ఇవి ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఈ సమయంలోనే ఒక ముఖ్యమైన అతిథి వస్తారనమాట. ఆయనే వ్యాస భగవానుల వారు. ఆయన వచ్చారంటే అక్కడ ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. వ్యాస భగవానులు ఆయన ఏదో ఒక సందేశం తీసుకొని వస్తారనమాట ప్రతిసారి కూడా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారో మీకు నెక్స్ట్ వీడియోలో నేను వివరిస్తాను. హరే కృష్ణ.